కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ హెల్పర్స్ ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ సహాయకులకు 10వ తరగతి విద్యా అర్హతపై ప్రమోషన్లు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 2 నెలల వేతనాలు చెల్లించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని, అంగన్వాడీ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్, సహాయకులు పనిభారం మోపుతూ వేతనాలు, ఇతర సౌకర్యాలు ఇవ్వడం లేదని తీవ్రంగా విమర్శించారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ప్రమోషన్ విధాన సర్కులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో హెల్పర్స్, అంగన్వాడీ సహాయకులుగా ఉండేటువంటి హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతా ఉంది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెల్పర్స్ తోటి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం అనేది జరుగుతా ఉంది. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఒక్కటే, ఏదైతే పాత పద్ధతిలోనే 10th క్లాస్ బేసిక్ మీదనే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 40 సంవత్సరాలుగా అంగన్వాడీ సహాయకులు 40-45 సంవత్సరాలుగా అనేక కష్టాలు నష్టాలు కోర్చి ఈ రోజు సహాయకులుగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ వేతనంలో ఈ ప్రభుత్వం వ్యత్యాసం చూపుతుంది, వారి మీద పని భారాలు మేపుతుంది. కానీ ఏ ఒక్క రూపాయి కూడా వేతనాలు పెంచే దాంట్లో గానీ ఇతర సౌకర్యాలు కల్పించేది లేదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా వేతనాలు పెంచాలి, మాకు కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అట్లాగే ఈక్వల్ గా మట్టి ఖర్చులు కూడా సమానంగా ఇవ్వాలి, మా మీద పని భారం తగ్గించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా CITU ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతా ఉంది.